సీఎం కేసీఆర్ మూఢ విశ్వాసాల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. శ్రీరామనవమికి రాముడికి తలంబ్రాలు పట్టు వస్త్రాలు ఇవ్వలేని సీఎం ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమేనని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలపై 20 రూపాయలకు పైగా పన్ను తగ్గిస్తే తెలంగాణలో కనీసం 5 రూపాయలను కూడా కేసీఆర్ తగ్గించడం లేదని లక్ష్మణ్ మండిపడ్డారు. ఎన్నికలు వస్తేనే దళితులపై కేసీఆర్ కు ప్రేమ పుట్టుకొస్తుందని ఎంపీ లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర చరిత్రలో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో శ్రీరాముడి కళ్యాణానికి భద్రాచలంలో పట్టు వస్త్రాలు ఇవ్వడం అనేది ఆనవాయితీ. భద్రాచలం వెళితే ముఖ్యమంత్రి పదవి పోతుందని ఎవరో చెప్పారని మరి ఆ రకంగా ముఖ్యమంత్రి హాజరు కాకుండా రాముడిని సైతం కూడా అవమానపరిచే దుస్థితికి వారు రావడం. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, మానవతామూర్తి తర్వాత జరిగే సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ తర్వాత ఈ రోజు వారికి చిన్నజీవ స్వామి కూడా కనబడటం లేదు. ఊసలు వెళ్లి రంగు మార్చినట్టుగా కేసీఆర్ గారు పార్టీ పేరు మార్చి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఏదో ఓటమి నుంచి తప్పించాలని భ్రమపడుతున్నారు. కానీ ఓటమి తప్పదని భవిష్యత్తు నిరూపించబోతా ఉన్నది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మూఢ విశ్వాసాల నుంచి బయటికి వచ్చే పరిస్థితి కనబడటం లేదు. కానీ ఆ మూఢ విశ్వాసాలు సైతం కూడా ఈసారి వారిని ఏమాత్రం కూడా గట్టెక్కించవని నిరూపించబోతా ఉన్నాయి. శ్రీరాముని నవమి సందర్భంగా రాముడికి తలంబ్రాలు ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో లేదా తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కేసీఆర్ గారు మాత్రమే. రాష్ట్ర చరిత్రలో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో శ్రీరాముడి కళ్యాణానికి భద్రాచలంలో